చేతిలో మొబైల్ ఉందంటే చాలు, గంటల తరబడి తల కిందకు వంచి స్క్రీన్ను స్క్రోల్ చేయటం నేడు చాలా మందిలో సాధారణ అలవాటుగా మారిపోయింది. ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ముందు కూడా గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చుంటున్నారు. అయితే ఈ జీవన శైలి కేవలం కళ్లపైనే కాకుండా మీ మెడ, వెన్నుముకపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. సాధారణంగా మనిషి తల బరువు 10 నుంచి 12 పౌండ్లు ఉంటుంది. కానీ తలను ముందుకు వంచినప్పుడు మెడ కండరాలు, వెన్నుముకపై పడే బరువు, ఒత్తిడి గణనీయంగా పెరుగుతాయి. ఇదే భంగిమలో ఎక్కువ సమయం గడపటం వల్ల మెడ, భుజాలలో బిగుతూ తీవ్రమైన నొప్పి మొదలవుతాయి. క్రమంగా ఇది టెక్స్ట్ నెక్ అనే ఆధునిక ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. ఉద్యోగులు, విద్యార్థుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల కండరాల అలసట, తరచూ తలనొప్పి, చేతులకు నొప్పి పాకడం, జలదరింపు, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. స్క్రీన్ను ఎప్పుడూ కళ్ళ స్థాయికి సమానంగా ఉంచుకోవటం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి 20 నిమిషాలకోసారి చిన్న విరామం తీసుకుని కళ్ళకు విశ్రాంతినివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయటం ద్వారా వెన్నుముకను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.